ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం వింటారు. అనువాదం శ్రీమతి బి లావణ్య. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఏ శ్రీశైలం, శ్రీమతి పివిఎల్ శారద, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీమతి సిహెచ్ ఉషానాయుడు, శ్రీ కె శ్రీహరి, శ్రీ కెవి చంద్రపాల్ రెడ్డి, శ్రీ కెవి రమణ, శ్రీ కాళీ ప్రసాద్. వినండి, ఆధునిక వ్యవసాయ వేదిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో. నమస్కారం. రైతు వేదిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ అంజు సింగ్ని మాట్లాడుతున్నాను. ఈనాటి ఈ రైతు వేదిక కార్యక్రమాన్ని గుజరాత్లోని హలోల్ నేచురల్ ఫార్మింగ్ సైన్స్ యూనివర్సిటీ వేదిక నుండి మీకు అందిస్తున్నాము. ఈ యూనివర్సిటీ మన భారతదేశంలోని మొదటి న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ. ఇక్కడి ప్రకృతి వ్యవసాయ విధానాలు మన దేశంలోని రైతులందరికీ చేర్చాలనే ప్రయత్నం జరుగుతుంది. ఒక దేశవాళీ ఆవు మానవుల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనే విషయాల గురించి ఈ కార్యక్రమంలో చర్చించుకుందాం. ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మన కోసం రూపొందించబడ్డ ఈ నివేదికలోని అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. రసాయనిక ఎరువులు ఇంకా పురుగుమందుల అధిక వినియోగం వల్ల రైతులు పంట సాగుకు చేసే ఖర్చు పెరుగుతుంది. అంతేకాదు, పంట దిగుబడిలో రసాయనిక అవశేషాల మోతాదు పెరిగిపోతున్నది. దాంతో సాగు చేసే నేలలోని మట్టిపై దీని ప్రభావం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అయితే ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇది మనకు మన పూర్వీకులు అందించిన ఒక సంపద అని చెప్పవచ్చు. ప్రకృతి వ్యవసాయ పురాతన పద్ధతులను అనుసరిస్తూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఎన్నో కొత్త పద్ధతులను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది. ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా పంటలకే కాదు, చెట్లు, పశుపోషణకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం వల్ల రైతులు మంచి లాభాలను ఆర్జించడమే కాదు, జనావళి ఆరోగ్యాలను కూడా పెంపొందించిన వారవుతారు. అంతేకాదు, ఈ ప్రకృతి పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేయడం వల్ల మట్టి నాణ్యత నిరంతరం మెరుగవుతూ ఉంటుంది. మట్టిలో ఎక్కువ కాలం తేమను కాపాడే పద్ధతులను పాటించడం వల్ల అది మంచి దిగుబడిని సాధించేందుకు తోడ్పడుతుంది. వ్యవసాయ వ్యర్థాలను మట్టిలోనే ఇమిడిపోయే విధంగా మల్చింగ్ చేయడం వల్ల మట్టి నాణ్యత మరింతగా పెరుగుతుంది. ఆవులను ఆధారం చేసుకుని చేసే వ్యవసాయ విధానం ఇటు ప్రకృతి పరంగా అటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా బహుముఖాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. విన్నారుగా నివేదికలోని అంశాలను. ప్రకృతి వ్యవసాయం మనకు ఎందుకు అవసరమో తెలుసుకున్నాం కదా. మట్టి మనకు అందిస్తున్న సదుపాయాలను మనం అందుకుంటున్నాం, కానీ అందుకు తగినట్టుగా ఆ మట్టిని మళ్ళీ రీఛార్జ్ చేయడం మర్చిపోతున్నాం. అందుకే ఆ మట్టి ఆరోగ్యం నానాటికి క్షీణించిపోతుంది. మరి ఇందుకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా చేయాలి? ఈ అంశాలను ఈ కార్యక్రమంలో మనం చర్చించుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి వచ్చిన అతిథులను పరిచయం చేసుకుందాం. సికే తింబాడియా, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. సార్, మీకు స్వాగతం. అలాగే మనతో పాటు ఆర్ఏ గుర్జర్, డైరెక్టర్ ఎక్స్టెన్షన్. సార్, మీకు స్వాగతం. ఇంకా మనతో పాటు ఇక్కడ గోపాల్ వదోదరియా గారు ఉన్నారు. తను రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్. సార్, మీకు స్వాగతం. సార్, వైస్ ఛాన్సలర్ గారు, ముందుగా మీ నుండి ప్రారంభిస్తాను. మనకు ప్రకృతి వ్యవసాయం అనేది ఒక వరం లాంటిది. దీని అవసరం ఎంతో ఉంది. అది ఎందుకు, ఎలా అనే వివరాలను మీరు తెలియజేయండి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న విపత్కర వాతావరణ పరిస్థితులలో, ఈ గ్లోబల్ వార్మింగ్ కాలంలో ప్రకృతి వ్యవసాయం అనేది మన జీవన శైలిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మనం చేస్తున్న రసాయనిక వ్యవసాయ పద్ధతుల ద్వారా కలుగుతున్న దుష్ప్రభావాల బారి నుండి మనం బయటపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు మనం అనుసరించవలసిన పద్ధతి ఒకటే, అదే ప్రకృతి వ్యవసాయం. అంటే ప్రకృతిని తోడుగా చేసుకొని సేద్యం చేయడం. ఇందుకు మనం చేయవలసింది ఒకటే, మన దేశీ ఆవులను ఆధారం చేసుకొని వాటి మలమూత్రాదులతో మనం సేద్యం చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం అనేది
మనకు ఎంతో అనుకూలంగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల నేల సారం పెరిగి పంటల్లో పోషక విలువలు సరిపడా మనకు అందుతాయి. గోవు పేడ మూత్రాలతో వివిధ కషాయాలను అంటే ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి వాటిని మన పంట పొలాలకు ఉపయోగించినట్లయితే సేద్యం ఎంతో సురక్షితంగాను మరెన్నో పోషక విలువలు కలిగినదిగాను మనకు చేతికందుతుంది. ప్రస్తుతం చాలా వరకు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. గుజరాత్లో చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడుతున్నారు. దాంతో వారి ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. వాళ్ళు పండించిన పంటలు తిన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా సురక్షితంగా ఉంటున్నారు. ప్రకృతి వ్యవసాయానికి అనుగుణంగా మనం పండించే పంటలను ఎలా ఎంపిక చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం ఆర్ఏ గుర్జర్ గారిని అడుగుదాం. సార్, మీరు చెప్పండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో అన్ని పంటలను సాగు చేసుకోవచ్చా? ఇక్కడ ఈ గుజరాత్ రాష్ట్రంలో కానీ అలాగే మన దేశంలో కానీ ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వాతావరణం అనేది మనకు లభిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాల పంటలు, అనేక రకాలైన ధాన్యాలను పండించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో మనం ఒకే రకమైన పంటను పండించడం కాకుండా దానితో పాటు ఇతర రకాల పంటలను కూడా సాగు చేస్తే అది మనకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అని అంటాం. ఈ పద్ధతిలో మనం సాగు చేసినట్లయితే ఈ రెండు పంటల మధ్యలో అంటే మల్టిపుల్ క్రాప్స్ మధ్యలో ఒక మైక్రో ఫార్మింగ్ క్లైమేట్ డెవలప్ అవుతుంది. ఈ మైక్రో క్లైమేట్ అనేది ప్రతి మొక్కకు సహాయకారిగా ఉంటుంది. ఈ కారణంగా మనం ఏ రకమైన వ్యవసాయాన్నైనా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి పంటలనైనా మనం సాగు చేయవచ్చు. అయితే డాక్టర్ గోపాల్ గారు, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి విత్తనాలను ఎలా సేకరించుకోవాలి? ఈ విషయాన్ని మన రైతులకు మీరు చెప్పండి. తప్పకుండా. ప్రకృతి వ్యవసాయం పద్ధతి ఏమిటంటే పంట సాగులో దేన్ని కూడా బయట నుండి తీసుకురావాల్సిన అవసరం పడదు. అదే ప్రకృతి వ్యవసాయం. అలాగే విత్తనాలను కూడా స్థానికంగా మనకు మనమే వాటిని వృద్ధి చేసుకోవాలి. అందరూ రైతులు కూడా తాము పండించిన పంటలతోనే విత్తనాభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే రైతులు స్వయం సమృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇలా చేయడం వల్ల పంట పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు ఉత్పత్తి సామర్థ్యం కూడా మెరుగవుతుంది. ఇప్పుడు కొంతమంది రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారు. రైతులు ఎవరైనా మీరు ఉన్న చోట నిలబడి మీ ప్రశ్నను అడగండి. నేను తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏమిటంటే నేచురల్ ఫార్మింగ్, అదే ప్రకృతి వ్యవసాయం, అలాగే సేంద్రియ వ్యవసాయం, ఈ రెండింటిలో గల వ్యత్యాసం ఏమిటి అని. ప్రకృతి వ్యవసాయం అంటే అది మైక్రోబ్స్ పంట, అదే సూక్ష్మజీవాల పంట అని చెప్పవచ్చు. ఈ సూక్ష్మజీవాలు మన గోమాత శరీరం నుండి మనకు అందుబాటులోకి వస్తాయి. ఆవు శరీరంలో నుండి 45 కోట్ల కన్నా ఎక్కువ సూక్ష్మజీవులు మనకు అందుతాయి. అందుకే దీన్ని ఫార్మింగ్ ఆఫ్ మైక్రోబ్స్ అని అంటారు. ఇక సేంద్రియ వ్యవసాయం విషయానికొస్తే ఇది యాడింగ్ ఆఫ్ మాన్యూర్, అంటే నేలకు బయట నుండి మనం ఎరువులను అందించటం అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేంద్రియ సాగు పద్ధతిలో మనం ఎరువులను బయట నుండి కొని తెచ్చి నేలకు అందించడం జరుగుతుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆవు ఉంటే చాలు, మనం సహజ సిద్ధంగా స్వతహాగా నేలకు కావలసిన సారాన్ని, పోషకాలను అందించడానికి ఈ జీవామృతాలు పనికి వస్తాయి. పంట చేతికందిన తర్వాత అందులో మిగిలిన పంట తాలూకు అవశేషాలను మల్చింగ్ విధానం పాటించడం ద్వారా వాటిని నేలకు దన్నుగా ఉపయోగించడానికి వీలవుతుంది. ప్రకృతి వ్యవసాయం ఇంకా సేంద్రియ వ్యవసాయం ఈ రెండింటిలోనూ కూడా తేడా చాలా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని తెలుసుకొని వారి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, అలాగే మంచి లాభాలను ఆర్జించడం కోసం దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, అదనంగా సమాచారం తెలుసుకోవాలని అనుకున్నా వారికి తోడ్పాటును అందించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఇక్కడ మరికొందరు రైతులు వారి సందేహాలను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. అడగండి, మీ ప్రశ్న ఏమిటో. రైతులకు ప్రధానంగా వాతావరణ పరిస్థితుల సమస్యలు ఎదురవుతుంటాయి కదా, అలాగే మార్కెటింగ్ సమస్య కూడా ఉంది. వీటి నుంచి బయటపడడానికి ఏదైనా కొత్త మార్గం ఉందా చెప్పండి. డాక్టర్ గోపాల్ గారు, మీరు చెప్పండి. వాతావరణ పరిస్థితులు అనేవి
రైతులకు ఒక పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పంటలు పండించే రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటి గురించి మన రైతులకు తెలియజేయండి. వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలిగేదే ప్రకృతి వ్యవసాయం. మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన విధంగా ప్రకృతి వ్యవసాయం అనేది సూక్ష్మజీవుల పంట. ఈ సూక్ష్మజీవుల మూలంగా మన నేల యొక్క సారం అంటే పంటను పండించేందుకు ఉపయోగపడే అంశాలను వృద్ధి చేస్తుంది. దీని మూలంగా ఒకవేళ వర్షం మోతాదు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నీరు తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే నీటి ప్రవాహం ఎక్కువై ఆ నీరు వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు నేల సమర్థవంతంగా ఉండడం మూలంగా సూక్ష్మజీవాల యాక్టివిటీ పెరుగుతుంది. దాంట్లో మైక్రో అగ్రిగేట్స్ ఇంకా మైనో అగ్రిగేట్స్ కూడా పెరుగుతాయి. దాంతో కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెరుగవుతుంది. మనం ప్రకృతి వ్యవసాయంలో బయోడైవర్సిటీకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాం. దీంతో మైక్రో క్లైమేట్ పరిస్థితుల మూలంగా నేల అధిక వర్షపాతాన్ని కానీ అధిక ఉష్ణోగ్రతను అలాగే నేల పొడిబారకుండా ఉండే లక్షణాన్ని పెంపొందించుకొని నేలను సమతూకంగా ఉంచడం మూలంగా నేలకు వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ వెంటనే కలుద్దాం. ఎక్కడికి వెళ్ళకండే. ఈనాటి రైతు వేదిక కార్యక్రమంలోని 2వ అంకానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన 2వ అంకం కార్యక్రమంలో పాల్గొనే అతిథులను ఒకసారి పరిచయం చేసుకుందామా? డాక్టర్ రఘునందన్ గారు, రీసెర్చ్ సైంటిస్ట్. సార్, మీకు మా అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. ఇక మిస్ రవీనా అమిపారా గారు, యూనివర్సిటీ అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్. మేడం, మీకు స్వాగతం. ఇంకా డాక్టర్ అల్పేష్ గారు, యూనివర్సిటీ అసిస్టెంట్ సైంటిస్ట్. సార్, మీకు స్వాగతం. నేను ఈ ప్రశ్నని మీతోనే మొదలు పెడతాను. డాక్టర్ రఘునందన్ గారు, జీవ సంబంధితమైన అంశాలు కొన్ని నేలలో ఉంటాయి. వాటిని సంరక్షించుకోవడం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్పండి. ఎందుకంటే మనం మట్టిని పూర్తిగా నిర్జీవం చేసేశాం. దాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేయాలంటే ఎలా? ఏం చేయాలి? రైతు మిత్రులారా, ఈ ప్రకృతి పంట సాగు అనేది మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఎటువంటి రసాయనాలను మనం ఉపయోగించడం జరగదు. ఇది గోవు ఆధారిత వ్యవసాయం. సూక్ష్మజీవులను ఆధారం చేసుకొని చేసే వ్యవసాయం. నేలను ఎప్పటికప్పుడు సారవంతం చేయడానికి ఈ మైక్రోబ్స్ ఉపయోగపడతాయి. నేల సారాన్ని ఎల్లవేళలా ఈ సూక్ష్మజీవులు సంరక్షించే చర్యలను చేపడుతూ ఉంటాయి. మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేస్తాయి. ఈ నేలలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఇమిడి ఉంటాయి. వీటిని సంరక్షిస్తూ నేల సారాన్ని కాపాడుతూ మనం ప్రకృతి వ్యవసాయం చేయవలసి ఉంటుంది. ద్రవ జీవామృతం, ఇది వినడానికే ఎంతో క్షేమదాయకంగా ఉంది. ప్రకృతి వ్యవసాయ సాగులో ఇది ఏ విధంగా అమృతమవుతుంది? దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తారు డాక్టర్ రవీనా గారు. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే జీవామృతం వల్ల మట్టిలో అప్పటికే ఇమిడి ఉన్న సూక్ష్మజీవాల సంఖ్యను మరింతగా వృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఈ జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 10 కిలోల దేశీ ఆవు పేడను తీసుకోవాలి. అలాగే దేశీ ఆవు మూత్రాన్ని 10 లీటర్లు తీసుకోవాలి. ఈ రెండింటిని 200 లీటర్లు నీళ్లు పట్టే ఒక ప్లాస్టిక్ డ్రమ్మును తీసుకుని అందులో ఈ రెండింటిని కలుపుకోవాలి. అందులో 1 కిలో నుండి 2 కిలోల వరకు శనగపిండిని, అలాగే కిలో నుండి 2 కిలోల వరకు మంచి బెల్లాన్ని కలుపుకోవాలి. ఇంకా ఒక దోసెడు సారవంతమైన మట్టిని అందులో వేసుకోవాలి. దాంట్లో 180 లీటర్ల వరకు నీటిని పోసి కలుపుకోవాలి. అలా కలిపిన ఆ ద్రావణాన్ని 5-6 రోజుల వరకు అలాగే పెట్టి ఉంచాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఏదైనా కర్ర సహాయంతో బాగా కలియ తిప్పి కలుపుకోవాలి. దానివల్ల దానికి ఆక్సిజన్ తగిన మోతాదులో అందుతుంది. ఈ జీవామృతాన్ని మన నేలకు ఎంతగా అందించగలిగితే అంతగా మన మట్టికి అందించాలి. రైతులు ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. నేను బీజామృతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం బీజామృతమే ఎందుకు ఎంచుకోవాలి? మనం బీజామృతాన్ని తయారు చేసుకోవడానికి గోమూత్రాన్ని ఉపయోగిస్తాం. గోమూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే అందులో
ఆమ్లతత్వం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అది ఫెర్మెంటేషన్ అవుతుంది. నేలలో ఉండే సూక్ష్మజీవాల జీవరసాయనిక ప్రక్రియతో అందులో ఉండే ఆమ్లతత్వం ఖననం చేయబడుతుంది. దీనివల్ల సూక్ష్మజీవాలకు, ప్రత్యేకించి బ్యాక్టీరియాలకి ఆమ్లత్వం ఎక్కువగా అవసరం అవుతుంది. ఆల్కలి pH అవసరం ఉంటుంది. pHని స్థిరంగా ఉంచడానికి ఆ ఎంపిక చాలా ప్రధానం. దానివల్ల ఎక్కువ pH మెయింటైన్ కావాల్సి ఉంటుంది. డాక్టర్ రఘునందన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే సప్త ధాన్యంకూర్ అర్క్ అంటే ఏమిటి? జీవామృతం, బీజామృతం లాగా ఈ సప్త ధాన్యంకూర్ని ఏ విధంగా ఉపయోగిస్తారు? సప్త ధాన్యాంకూర్ అంటే ఇది ఒక బయో ఫార్ములాతో తయారు చేసి పంటలపై స్ప్రే చేయడానికి ఉపయోగిస్తారు. సప్త అంటే 7 ద్రావణాలను ఉపయోగించి తయారు చేసిన బయో ఫార్ములాని ఈ సప్త ధాన్యంకూర్కి ఉపయోగిస్తారు. ఈ 7 ధాన్యాలలో గోధుమలు, నల్ల మినుములు, పెసరులు, బొబ్బర్లు, మట్కీలు, సజ్జలు, జొన్నలు లేదా నల్ల నువ్వులు వీటిని ఉపయోగించి తయారు చేసుకున్నదే ఈ ద్రావణం. దీన్ని ఉపయోగించడం వల్ల ధాన్యాలు బాగా మెరుస్తాయి, అలాగే బాగా ఎదిగి మంచిగా దిగుబడినిస్తాయి. పండ్లలోనైతే వాటి రుచి బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఏ పంటకైనా వచ్చే దిగుబడిలో ఆయా ధాన్యాల బరువు పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా రైతు తమ ప్రశ్నను అడగాలనుకుంటున్నారా? అడగండి. జీవామృతాన్ని తయారు చేసుకున్న తర్వాత మనం దాన్ని ఎప్పటి వరకు ఉపయోగించాలి? అలాగే దీన్ని ఏ ఋతువులో తయారు చేసుకోవాల్సి ఉంటుంది చెప్తారా? ద్రవ జీవామృతం తయారు చేయడానికి సాధారణంగా 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది. ఇది వాతావరణం చల్లగా ఉన్న కాలంలో తొందరగా తయారు కాదు. అప్పుడు దాదాపు 7-8 రోజుల సమయం పడుతుంది. దీన్ని తయారు చేసుకునేటప్పుడు మనం కావలసిన అన్ని పదార్థాలను కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా బాగా కలియతిప్పుతూ కలపాలి. దీన్ని మర్చిపోకూడదు. దానివల్ల ఆ ద్రావణానికి ఆక్సిజన్ అందుతుంది. ఈ ద్రావణాన్ని తయారు చేసుకున్న తర్వాత ఎంత త్వరగా దాన్ని ఉపయోగిస్తే అంతగా ఫలితం ఉంటుంది. డాక్టర్ రవీనా గారు, మనం ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే బీజామృతం గురించి చెప్పండి. దీని గురించి రైతులు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం అనేది ఒక ప్రధానమైన అంశం అని చెప్పవచ్చు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో రైతులు విత్తనాలను అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో చికిత్స చేస్తారు, అంటే శుద్ధి చేస్తారు. అలా కాకుండా ఈ బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ బీజామృతాన్ని రైతులు తమ పొలాల వద్దనే తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఆవు పేడ, ఆవు మూత్రం, సున్నం, ఇక ఒక దోసెడు మన పొలంలోని మట్టి, వీటన్నిటినీ ఉపయోగించి తయారు చేసేదే బీజామృత ద్రావణం. ఈ బీజామృతంతో మనం విత్తనాలను శుద్ధి చేసుకుంటే బాగుంటుంది. ఈ జీవామృతంతో శుద్ధి చేసిన విత్తనాల వల్ల మొలకెత్తిన పంటల్లో చీడపీడల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ద్రవ జీవామృతం, బీజామృతాల గురించి తెలుసుకున్నాం. మరి ఘన జీవామృతం గురించి కూడా తెలియజేస్తారా? దాన్ని ఎలా ఉపయోగించాలి? జీవామృతం యొక్క ఎండిపోయిన రూపమే ఘన జీవామృతం. దీన్ని తయారు చేయడానికి మన దేశీయ ఆవు పొడిపేడ ఉపయోగపడుతుంది. 1.5 అడుగుల ఎత్తు పొడిగా ఉన్న ఆవు పేడతో ఒక బెడ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ పొడవు, వెడల్పు ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ ఎత్తు మాత్రం 1.5 అడుగులు మాత్రమే ఉండాలి. ఈ బెడ్ను నీరు ఇంకా ఎండపడని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక కట్టెతో అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాలు 1 ఫీటు అంతరంతో జిగ్జాగ్ లాగా ఉండేలా చూసుకోవాలి. ఆ రంధ్రాలలో 100 కిలోల పొడిగా ఉన్న ఆవు పేడకు 20 నుంచి 30 లీటర్ల జీవామృతాన్ని పోసుకోవాలి. అలా పోసిన తర్వాత ఆ బెడ్డుని ఒక పారతో అంతా బాగా కలపాలి. అలా చక్కగా కలిపిన తర్వాత మళ్ళీ ఆ బెడ్డుని 1.5 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తయారు చేసి ఉంచుకున్న ఘనజీవామృతాన్ని విత్తనాలు నాటడానికి ముందు నేలలో 1 ఎకరానికి 1 టన్ను ఘనజీవామృతాన్ని DAP లాగా ఉపయోగించుకోవాలి. ప్రకృతి వ్యవసాయాన్ని చేయడానికి మన దేశీయ ఆవు ఒక వరం లాంటిది అని మనం తెలుసుకున్నాం.
ఆవు పేడ, ఆవు మూత్రాలతో మనం ఘన, ద్రవ అలాగే బీజామృతాలను తయారు చేసుకుంటాం. ఈ ఆవు పేడ, మూత్రం ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ఎలా ఉపయోగించాలో మన రైతులకు వివరిస్తారా రఘునందన్ గారు? దేశీ ఆవు పేడ ఇంకా మూత్రం ఎంతో విలువైనవి. ప్రకృతి వ్యవసాయానికి ఇవి ప్రధాన అస్త్రాలు అని చెప్పవచ్చు. 1 గ్రాము ఆవు పేడలో దాదాపు 30 నుండి 300 కోట్ల సూక్ష్మ జీవాలు ఉంటాయి. ఆవు పేడలో ఈ తత్వాలు ఉండటం మూలంగా దీన్ని నేలలో అంటే పంట భూమిలో వేసినప్పుడు ఆ సూక్ష్మ జీవాలు మరింతగా ద్విగుణీకృతమవుతాయి. దాంతో నేల స్ట్రక్చర్లో కూడా మంచి మార్పు వస్తుంది. అంటే ఆవు పేడ అనేది సూక్ష్మజీవుల భాండాగారం అని చెప్పవచ్చు. అలాగే గోమూత్రాన్ని ఖనిజ లవణాల భాండాగారం అని చెప్పాలి. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలా అనేక రకాలైన ఖనిజాలు ఆవు మూత్రంలో పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఖనిజాలన్నీ మొక్కల పెరుగుదలకు ఎంతో దోహదపడతాయి. ఈ ఆవు మూత్రం కీటకనాశినిగా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం 20 లీటర్ల నీటిలో 1 లీటర్ గోమూత్రాన్ని కలిపి వినియోగించినట్లయితే ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అవును, ప్రకృతి వ్యవసాయం అనేది ఎంతో మనసు పెట్టి చేయవలసిన సాగు పద్ధతి. దీంట్లో అన్ని విధాలుగా మనం ఇప్పటి వరకు చర్చించుకున్న పద్ధతులను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తే అది రైతుకి, నేలకి, మన ఆరోగ్యానికి అన్నింటికీ ఎంతో అనుకూలమైనదిగా ఉంటుంది. మరి ఇప్పటిదాకా తెలుసుకున్న అన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటారు కదా? సరే, మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే కలుద్దాం. బ్రేక్ తర్వాత మీ అందరికీ ఈ 3వ అంకానికి స్వాగతం. ఈ 3వ అంకంలో మనం చర్చిద్దాం రైతులు ఎలా లాభాలను ఆర్జించాలి. మార్కెట్ సంబంధిత అంశాల గురించి చర్చించడానికి మనతో ఇక్కడ వేదికపైనున్న అతిథులను ముందుగా పరిచయం చేసుకుందాం. అమ్రెలీ GNFSU కాలేజ్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్నిల్ దేశ్ముఖ్ గారు ఉన్నారు. సార్, మీకు స్వాగతం. ఇక మనతో ఉన్న మరో అతిథి డాక్టర్ ప్రభు నాయక, ప్రిన్సిపల్ ఇంకా డీన్ GNFSU. సార్, మీకు స్వాగతం. ఇక మూడో అతిథి డాక్టర్ ధారా ప్రజాపతి, GNFSU అసిస్టెంట్ ప్రొఫెసర్ పెథాలజీ. మేడం, మీకు స్వాగతం. సార్, దేశ్ముఖ్ గారు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు చాలా కష్టపడతారు. భూమితో తమకున్న అనుబంధాన్ని పెనవేసుకుని సాగు చేస్తారు. కానీ వీరికి చేతికందిన దిగుబడిని మార్కెట్కి తీసుకువెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు పడిన శ్రమ అంతా వృధా అవుతుంది అని బేజారైపోతున్నారు. మరి వీరు మంచి లాభాలను ఆర్జించాలంటే ఏం చేయాలో చెప్పండి. ప్రకృతి వ్యవసాయము కొత్త పద్ధతే కాదు, ఇది మన పూర్వీకులు ఆచరించిన పద్ధతే. మన రైతులు శ్రమించి పంటలను పండిస్తూనే ఉన్నారు. దీంట్లో పెట్టుబడి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. మేము చేసిన పరిశోధనల్లో తేలింది ఏంటంటే, రసాయనిక వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో పోల్చి చూసినప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎందుకు అంతగా సక్సెస్ కావట్లేదని అంటే, ప్రకృతి వ్యవసాయంతో పోల్చినప్పుడు దాంట్లో పెట్టుబడి ఖర్చు ఎక్కువగా అవుతుంది. కానీ దిగుబడిని గనక పోల్చి చూస్తే అంత మేర దిగుబడి మన చేతికి వస్తుంది. ఎవరైనా రైతు ప్రకృతి వ్యవసాయంలో మాకు అంతగా ఆదాయం లేదని అనుకుంటే గనక వారు రసాయనిక వ్యవసాయంతో పోల్చి చూసినప్పుడు ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. ఆ విధంగా వాళ్ళు లాభాలను ఆర్జించినట్లే. ఎవరైనా రైతులు తమ ప్రశ్నలను అడగవచ్చు. సార్, నా ప్రశ్న ఏమిటంటే, ప్రకృతి వ్యవసాయాన్ని మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం, కానీ దానిని ఎలా మార్కెట్ చేసుకోవాలి? ఈ ఆధునిక ప్రపంచంలో ప్రపంచ గమనానికి అనుగుణంగా మనం ప్రయాణించవలసి ఉంటుంది. రైతులు కూడా తమ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సమాచారాన్ని మెరుగుపరుచుకోవాలి అని. ఈ రోజుల్లో సోషల్ మీడియా విరివిగా అందరికీ అందుబాటులో ఉంటుంది. మీ దగ్గర చక్కని ప్రకృతి వ్యవసాయ దిగుబడి అందుబాటులో ఉందనే సమాచారాన్ని వినియోగదారులకు చేరే విధంగా చూడండి. చాలామంది ప్రకృతి వ్యవసాయ పదార్థాలని తినాలని అనుకుంటున్నారు, కానీ
అది వారికి అందుబాటులో ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం సమాచారాన్ని ఉంచగలిగితే మనకు మార్కెట్ అందినట్టే. డాక్టర్ ధారా ప్రజాపతి గారు, మీరు చెప్పండి, ఈ ప్రకృతి వ్యవసాయంలో వ్యాధుల నిర్వహణ ఎలా చేయాలి? రసాయనిక సేద్యం చేసిన రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం పైన మొగ్గు చూపినట్లయితే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించే బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి ఆర్క్, ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి వాటిని సమృద్ధిగా ఉపయోగిస్తే వ్యాధి నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుంది. ఎవరైనా రైతు ప్రశ్నని అడగాలనుకుంటున్నారా? ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే కీటకాలు ఇంకా రోగ నివారణ చర్యల గురించి చెప్పండి. ప్రకృతి వ్యవసాయాన్ని ముందు నుండే సరైన పద్ధతిలో మనం సరిదిద్దితే కీటకాలు, రోగాల బెడదనేది ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఋతువులను అనుసరించి స్థానికంగా ఉండే కీటకాలు ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని అరికట్టడానికి మనం అందుబాటులో ఉన్న అస్త్రాలు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి ఆర్క్, జీవామృతాల వంటివి కీటకాలు రావడానికి ముందే ఉపయోగిస్తే మనం వాటి తాకిడిని దూరం చేసుకోవచ్చు. మన ఉద్దేశం కీటకాలను చంపటం కాదు, కీటకాలను పంట నుండి దూరంగా ఉంచడం. ఆహార చక్రంలో భాగంగా ఆ కీటకాలను మరో జీవి తినడం అనేది ప్రకృతి సహజం. ఇప్పుడు తెలిసింది రోగాలు ఇంకా కీటకాల బారి నుండి మనం ఎలా సురక్షితంగా ఉండాలనేది. వాటి నివారణకు ఉపయోగించే అస్త్రాలు మన చేతిలో ఉండగా ఇంకా దిగులెందుకు? ధారా ప్రజాపతి మేడం, మీరు చెప్పండి, ప్రకృతి వ్యవసాయంలో వచ్చే విషతుల్యమైన రోగాల నివారణను ఎలా చేపట్టాలి? రబీ పంటకాలం ప్రారంభమైంది. చాలా వరకు రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఈ కూరగాయల పంటల్లో తీవ్రమైన రోగాలు వ్యాపిస్తుంటాయి. వీటిని అరికట్టడానికి పుల్లటి మజ్జిగ, ఇంకా అల్లం, వెల్లుల్లి, మిర్చి కషాయాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని ముగించే సమయం వచ్చింది. మరి ఇంకా కూడా ఎవరైనా రైతులకు సందేహాలుంటే వారు తమ ప్రశ్నని అడగవచ్చు, లేదా ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకోవచ్చు. నా ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రకృతి వ్యవసాయంలో నీటి నిర్వహణ ఎలా చేసుకోవాలి? నీటి నిర్వహణ విషయంలో అయితే మైక్రో ఇరిగేషన్, అదే సూక్ష్మ నీటి సరఫరా పద్ధతి, అది కూరగాయల పంటల సాగులో కానీ, ఆహార పంటల్లో కానీ, అలాగే పండ్ల తోటల సాగులో కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందుకోసం మనం ఉపయోగించాల్సింది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి. ఈ పద్ధతిని చెరుకు పంటలో కూడా ఉపయోగించిన రైతులు బాగా విజయం సాధించారు. ఈ పద్ధతిలో నీటి నిర్వహణను పాటిస్తే రైతులకు దాదాపు 70 నుండి 80% వరకు నీరు ఆదా చేసుకునే వీలుంటుంది. అంతమేర ఖర్చు తగ్గుతుంది. డాక్టర్ ప్రభునాయక గారు, ఇక చివరగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా మీరు వారికి ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తారు? మన పర్యావరణాన్ని మనమే సంరక్షించుకోవాలి. ఇది ప్రకృతి వ్యవసాయాన్ని పాటించినప్పుడే సాధ్యమవుతుంది. రాబోయే కాలంలో పర్యావరణ సంరక్షణ, అలాగే సారవంతమైన నేలను సంరక్షించుకోవడానికి మన ముందున్నది ప్రకృతి వ్యవసాయ విధానమే. ఈ విధానంలో రైతు ఆరోగ్యం రక్షించబడమే కాకుండా ప్రజారోగ్యం కూడా మెరుగు అవుతుంది. అందుకే అందరూ రైతు సోదర సోదరీమణులకు నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించండి. ఇది చాలా మంచి సందేశం. ఈ సందేశంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. సెలవు. ఇంతవరకు ఆధునిక వ్యవసాయ వేదిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం విన్నారు. అనువాదం శ్రీమతి బి లావణ్య, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఏ శ్రీశైలం, శ్రీమతి పివిఎల్ శారద, శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీమతి సిహెచ్ ఉషానాయుడు, శ్రీ కె శ్రీహరి, శ్రీ కెవి చంద్రపాల్ రెడ్డి, శ్రీ కెవి రమణ,